హైదరాబాద్ పాత బస్తీ బండ్లగూడలో ఆర్టీఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బస్సులను అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ట్యాక్స్ కట్టలేని బస్సులను, ఫైర్ యాక్సిడెంట్ అయిన బస్సులకు మెడికల్ కిట్స్ ఉండాలన్నారు. లేని ఎడల బస్సులను సీజ్ చేస్తామని అధికారులను హెచ్చరించారు. 60 సంవత్సరాలు నిండిన వారిని డ్రైవర్లుగా పెట్టుకోకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. 12వ తారీఖు నుంచి 12 జూన్ స్కూల్ తెరిచిన రోజు నుంచి ఈఏబి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బస్సెస్ను విస్తృతంగా తనిఖీ చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా ఫిట్నెస్, ట్యాక్సెస్, అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వీటన్ని తనిఖీ చేస్తున్నాము. అన్ని స్కూల్ బస్సు యాజమాన్యాలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మేము తనిఖీ చేసే దాంట్లో 60 సంవత్సరాల మించి డ్రైవర్స్ ఉండకూడదు. అన్నిట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ని పెట్టుకోవాలి. స్కూల్ బస్సు ఓవర్లోడ్ చేయొద్దు. అదేవిధంగా స్కూల్ బస్సులు పిల్లలకు అనుగుణంగా పట్టుకోవడానికి లోపలికి వెళ్ళడానికి స్కూల్ బస్సులో వెళ్ళడానికి ఇట్లా కడ్డీలు ఇట్లా అన్నీ ఉండాలి. ఇవన్నిటిని మేము విస్తృతంగా తనిఖీ చేసి లేని వాటి మీద కేసులు బుక్ చేస్తున్నాము. ఇది హైదరాబాద్ మొత్తం మీద మా కమిషనర్ గారి ఆదేశానుసారం హైదరాబాద్ మొత్తం మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈఐబీల మీద చెక్ చేస్తున్నాము. స్కూళ్ళు తెరిచిన గత 12వ తారీఖు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని డిప్యూటీ